అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 16వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి శుక్ల పంచమి ఉదయం 7:42 వరకు ఉంది. తదుపరి షష్ఠి రాత్రి తెల్లవారుజామున 5 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11:36 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభద్ర. ఈరోజు పర్వదినం కనుమ. సంవత్సరం పొడవునా రైతన్నల కష్టంలో పాలు పంచుకొని ఎంతో సహాయం చేసే పశువులను గౌరవంగా పూజించే పండుగే ఈ కనుమ పండుగ. మన నిద్ర పాఠకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాల ప్రారంభంలో అవరోధాలు తొలగిపోతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి మిథున రాశి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుకుంటారు. తదుపరి సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధన సహాయం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. తదుపరి తులారాశి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృశ్చిక రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సహోద్యోగులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనబడదు. తదుపరి మకర రాశి. కుటుంబంలో కొందరి ప్రవర్తన వల్ల శిరోబాధలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మీకు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు ఫలితం కనబడదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి మీనరాశి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలకు వాయిదా వేసుకోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమైపోతాయి.